నిశ్చయముగా నా తండ్రి, మా ముందున్న ఈ భూస్థాపన కార్యక్రమం అంతటిలో కూడా నీ కృపను, నీ అభిషేకమును, నీ ఆత్మ ఆలోచనను దయచేసి కేవలము నీ నామానికి మహిమకరంగా జరుగుటకు కృప దయచేయమని యేసు పేరటి మనలు ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమె కూర్చుందాం. సమయంలో మనం భూస్థాపన కార్యక్రమంలోనికి వెళ్ళబోతున్నాం. ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి సంపూర్తిగా మరి దైవజనులు మన మధ్యలో పాస్టర్ వినయ్ మ్యాచెస్ గారు ఉన్నారు. అన్నగారికి సమయాన్ని అప్పగిస్తూ ఉండగా ఈ కార్యక్రమాలన్నీ తాను నడిపిస్తూ ఉంటాడు, మనకి సూచనలను అందిస్తూ ఉంటారు. సేవకులకి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఓసారి సంతోషంగా హల్లెలూయా చెప్పండి. ఓ చక్కటి మాట చెప్తాను, మీరందరూ సమ్మతిస్తే బాగుంటుందని ఆశపడుతున్నాను. క్రైస్తవునికున్న దమ్ము ధైర్యం భూమి మీద మరొకటికి లేదు. అదేంటో తెలుసా? సంతోషకరమైన వేళ కూడా స్తోత్రాలే, దుఃఖకరమైన వేళ కూడా స్తోత్రాలు చెప్పగలిగిన మనుషుడు ఎవడైనా ఉన్నాడంటే క్రైస్తవుడు అక్కడే. దుఃఖకరమైన సందర్భంలో కూడా ఆనందంగా ప్రభుని స్తుతించగలిగిన నిరీక్షణ ఎవరికైనా దొరికిందనేది క్రైస్తవునికి మాత్రమే. ఈ రోజున తాత్కాలిక ఎడబాపును బట్టి మనము దుఃఖిస్తున్నామేమో, కానీ ఒక పరిశుద్ధురాలిగా మహిమలో ప్రవేశించినందుకు పరలోకం సంతోషిస్తుంది. కనుక భౌతిక సంబంధమైన, భూ సంబంధమైన దుఃఖములో మనం ఏకీభవించుట కన్నా పరలోకములో సమ్మతించుట మనకు ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. ఓ మాట చెప్పి ముగించేస్తాను. ఇప్పుడు అది మనకు వినబడతలేదు, కానీ చాలా కాలం క్రిందట గవర్నమెంట్ టెలిఫోన్స్ ఉన్నప్పుడు ఒకవేళ ఫోన్ బిజీగా వచ్చిందనుకోండి, అప్పుడు మనకు వినపడే మాట ఏంటి తెలుసా? తెలుగులో అయితే, మీరు క్యూలో ఉన్నారు, దయచేసి వేచి ఉండండి. ఇంగ్లీష్లో అంటుంది, యు ఆర్ ఇన్ క్యూ, ప్లీజ్ వెయిట్. హిందీలో అంటుంది, ఆప్ కతార్ మే హై, కృపయా ప్రతీక్ష కీజియే. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? మరణానికి కనుక మనం ఫోన్ చేసి మరణమా నువ్వు నాకు ఏ పాటి దూరంలో ఉన్నావని అడిగితే అప్పుడు మరణం చెప్తున్న సమాధానం, క్యూలో ఉన్నావు, వేచి ఉండు అంటుంది. ఈరోజు తల్లి పిలుపుని అందుకొని మహిమలోకి వెళ్ళింది. రేపు మనమంతా పోవలసిన వారమే. ఎవరి ఆదరణ కూటానికి ఎవరు వస్తారో, ఎవరి ఆదరణ కూటానికి ఎవరు వెళ్తామో మనకు తెలియదు. స్తోత్రం. ఈ శుభ సందర్భముగా నిరీక్షణ విశ్వాసము కలిగిన వారిగా ప్రభుని స్తుతించగలిగిన ఒక చక్కటి నిరీక్షణ మనకి ఇచ్చాడు చూడండి. అది అంతవరకు కాపాడుకుంటూ మన యాత్రను కొనసాగించుటకు దేవుడు సహాయము చేయునుగాక. చివరి ప్రార్థన చేసిన తర్వాత మరి తల్లిగారి భౌతిక దేహాన్ని సిద్ధపరుస్తారు. ఆ సమయంలో పాటలు పాడుతుండగా ఆ తర్వాత తల్లిగారి యొక్క అంతిమ యాత్ర సాగుతుంది. పిదప భూస్థాపన జరుగు స్థలములో మనము చేరుకొని మహిమకరంగా దేవునికి మహిమను చెల్లిస్తూ తల్లిగారికి మనము చివరి వీడుకోలు మనం పలుకుదాం. అంతవరకు దేవుడు తన ఆత్మచేత కృపలో మనల్ని నడిపించునుగాక. దైవజనులు పాస్టర్ జేమ్స్ గారు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన ద్వారా భౌతిక దేహాన్ని సిద్ధపరచవలసిందిగా ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. స్తోత్రం, 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 స్తోత్రం. మహాగణుడా, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ గన్నామానికి స్తోత్రాలు. తల్లి మేరీ అమ్మగారిని ఈ భూమి మీదకి మీ చిత్తాన్ని నెరవేర్చుటకు పంపించి తన బాల్య దినాలు, యవ్వన దినాలు, ప్రభువా కుటుంబ జీవితం, సేవా జీవితం అంతట్లో మీరు తోడుగా ఉండి తల్లిగారిని మీరు మహిమలో చేర్చుకున్నందుకు స్తోత్రాలు. తల్లికి మీరు అనుగ్రహించిన నెమ్మది కొరకు, విశ్రాంతి కొరకు స్తోత్రాలు. కుటుంబానికి, మీ దాసునికి, సంఘానికి గొప్ప ఆదరణ దయచేయండి. మా ముందు పరిశుద్ధులందరూ ఆ నిత్య నివాసానికి వెళుతూ ఉన్న ఈ కడవరి గడియలలో మాకు కూడా ఒక శుభప్రదమైన నిరీక్షణతో కూడిన సిద్ధపాటు దయచేయండి. జరుగుతున్న ఈ భూస్థాపన కార్యాలన్నిటి ద్వారా ఈ ప్రతి కార్యంలో నీ నామానికి మహిమ కలుగునట్లు, మీ నామం స్తుతింపబడినట్లు కార్యాలన్నిటినీ మీరే మీ ఆత్మ ద్వారా జరిగించమని యేసు నామాన వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. తల్లిగారి దేహాన్ని సిద్ధపరచాలని మనవి చేస్తున్నాను. పాస్టర్ డేవిడ్ గారు, గురజాల డేవిడ్ గారు పాట పాడాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను.
పాప శాపం నుండి విడిపించి మనల్ని దినాన ఆయన యొక్క పరలోక రాజ్యాన్ని మనకు అనుగ్రహించాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు, నరకం నుండి ప్రభు మనల్ని తప్పించాడు. ఇది నేను అమ్మ రక్షణలోకి నడిపించబడి సేవలో కూడా వచ్చింది, ఒక రక్షకురాలుగా మారింది. చెప్పలు పెడదాం అసలు. హల్లెలూయా. విశ్వాసి అనుభవం సేవ ఒక పోరాట అనుభవం, సేవలో మరింత పోరాటాలు, రెండంతల పోరాటాలు అనుభవించి ఈ దినాన మనకు మాదిరిగా నిలిచి ఇంతమంది సంఘాన్ని కట్టుటకు ప్రార్థన, ప్రవర్తన, ప్రేమ, పరిశుద్ధ జీవితాన్ని అమ్మ మనకు చూపించారు. కనుక ఈ దినాన యేసయ్య నడిచిన మార్గంలో అమ్మ నడిపించబడ్డారు. అలాగనే సంపూర్ణాలుగా మారింది. వాక్యం చెబుతుంది, ఇప్పటి నుండి మృతి నుండి వారు ధన్యులు, వారు తమ ప్రయాసములు మాని వారు విశ్రాంతి పొందుచున్నారు. ఇప్పుడు అమ్మ విశ్రాంతిలో ఉన్నది. దేవునికి మహిమకులును గాక. చివరి దినాల్లో అనారోగ్యము, ఆ శ్రమ, అనారోగ్యం ద్వారా, ఆ శ్రమ ద్వారా అమ్మ మహిమను అనుభవించింది. మహిమలో ఆ యొక్క పరిపూర్ణతలో ఆ శ్రమ ద్వారా పరిపూర్ణాలుగా మారింది. పరిపూర్ణాలుగా మారి ప్రభు యొద్దకు చేర్చబడ్డది, విశ్రాంతిలో ఉంది. మరొక ఆదరణ విషయం ఏంటంటే, మరలా ప్రభు మన కొరకు రానై ఉన్నాడు. వచ్చే సమయంలో విశ్రాంతిలో ఉన్న పరిశుద్ధులందరినీ దేవుడు తీసుకురాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఆత్మీయ తండ్రి సురేష్ ఏసన్న గారు, ఇంకెంతో మంది పరిశుద్ధుల ద్వారా మనం రక్షించబడ్డాం, ఆదరించబడ్డాం. వారి విధానాలు, వారి పాటలు, వారి సాక్ష్యాల ద్వారా మనం ఎంతో రక్షణలోకి వచ్చాం. ఇది ఇలా నిలబడ్డామంటే వారి మాదిరికరమైన జీవితం. వారిని అలాగే అమ్మను కూడా విశ్రాంతిలో ఉన్న పరిశుద్ధులందరూ రాబోతున్నారు. అప్పుడు వచ్చినప్పుడు మనం సజీవులుగా సంఘంగా కట్టబడదాం. మనమంతా అలాగనే అమ్మ అందరు కలిసి వారి దినాన ఇప్పుడు మట్టికి మన్ను దేహాన్ని చేయబోతున్నాం తన వాక్కును బట్టి. అలాగే మనం సృష్టించబడ్డాం గనుక ఇప్పుడు అమ్మను సమాధి చేయబోతుండగా మరలా ప్రభు ఆ విశ్రాంతిలో అమ్మ వచ్చినప్పుడు వారందరు కలిసి మహిమాదేహం ధరించుకుంటారు. సజీవులుగా సిద్ధపడతాం. మనం కూడా కలిసి మనం ప్రభుని ఎదుర్కోబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ అందరం కలిసి అక్కడ 7 ఏళ్ల విందులో మనం ఉండబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటి ఇప్పుడు విశ్రాంతి మరలా వస్తుంది. మహిమాదేహం ధరించుకొని అందరం కలిసి మనం ప్రభు సన్నిధిలో 7 ఏళ్ల విందులో ఉంటాము. ఆ తర్వాత 1000 ఏళ్ల పాలన, నిత్య పాలనలో మన యువగాలు ఆ సింహాసనంలో తల్లిగారితో సహా మనం ఉండబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఒక ఆశీర్వాదకరమని వాక్యం చెప్తుంది. విశ్రాంతి, ఆ విశ్రాంతిలో విందు, అలాగునే నిత్య సింహాసనంలో అమ్మ పరిశుద్ధులు మన సిద్ధపడ్డ మనమంతా ఉండబోతున్నాం. కనుక ఈ మాటలు వింటున్న మనం, మన జీవితం ఎన్నో శ్రమలు వస్తాయి. శ్రమల ద్వారా మనం పరిపూర్ణమవుతాం. దినదిన మనకు శ్రమే. నన్ను వెంబడింపగోరువాడు తనకు తాను ఉపేక్షించుకొని దినదిన తన సిలువను ఎత్తుకొని నడవాలని వాక్యం చెప్తుంది. కనుక ఇది పోరాటం గల జీవితం. మనకు కూడా అనుమతించబడ్డ ప్రతి శ్రమలో మనం సహిస్తూ, భరిస్తూ, పరిపూర్ణమవుతూ మనము మన కుటుంబాలు సిద్ధమవుదాం. సేవకులతో కలిసి పరిశుద్ధులతో ఇలాగున మన కడ వరకు ఉండి మనం ప్రభు కొరకు సిద్ధపడదాం. దేవుడికి ఆదరణ మాటలు ప్రతి వారిలో ఫలింపచేసి దీవించునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి కొన్ని నిమిషాల్లో తల్లిగారి యొక్క అంతిమ యాత్రను ఆరంభించబోతున్నాము. కాబట్టి గమనించండి, ప్రతిష్ఠ గల సేవకు లోక సంబంధమైన సేవకు చాలా వ్యత్యాసం ఉంది. అనుకుంటే ఇక్కడ తెల్లబట్టలు వేసుకుని కూర్చున్న మేము కానివ్వండి, దైవజనులు జోసెఫ్ గారు కానివ్వండి, తల్లిగారు కానివ్వండి, మేము కూడా సూటు బూట్లు వేసుకొని విన్నారా లోక సంబంధమైన వారిగా సేవ చేయగలం. అలా గనక చేస్తే పరలోకంలో మేము పొందవలసినటువంటి ఆ బహుమానాన్ని, మహిమని, అత్యధికమైన మహిమను పోగొట్టుకుంటామని అవన్నీ విడిచిపెట్టి, అవన్నీ వదులుకొని, అన్నీ చేయదగిన అధికారం మాకున్నను ఏమి చేయుటకు మేము ఇశ్చయింపక వాటిని వదిలిపెట్టి ప్రతిష్ఠ కలిగి ఈ ప్రతిష్ఠ సేవను కొనసాగించడానికి దేవుడు మాకు మంచి పిలుపును అవకాశం ఇచ్చాడు. మహిమలో ఆరంభించబడిన సేవ మహిమలోనూ ముగించబడుతుంది. కనుక ఇది ఒక మహిమ గల దైవజనురాలి భూస్థాపిత కార్యక్రమం కనుక దయచేసి చేతులు దండం పెడుతున్నాను. ఒకవేళ మీకు తెలియకపోతే తెలియపరచాలన్న వాంఛ తప్పితే మనకు ఉద్దేశం కాదు. క్యాండిల్లు కానీ అగరబత్తులు అంటారా, మీరేమంటారు వాటిని, సాంబ్రానికి వాటిని ఏమంటారు, కడ్డీలు కానివ్వండి, పువ్వులు కానీ, ఇలాంటివి పరిశుద్ధుల జోలికి రానివ్వకండి. అవి వాటిని రానివ్వకండి, వాటిని దూరంగానే పెట్టండి. దండలు కానీ, పువ్వులు ఏది కూడా. ఎందుకంటే
బ్రతికినంత కాలం వద్దని మేము వాటిని త్యాగం చేసుకొని విడిచిపెట్టి వచ్చిన మాకు చివరి క్షణాల్లో వాటి ద్వారా మా ప్రతిష్టను భంగపరచొద్దు, తల్లిగారి ఆ వైరాగ్యాన్ని భంగపరచొద్దని ప్రభుపేట మనవి చేస్తున్నారు. ఎంతో పరిశుద్ధురాలిగా గ్లోరియస్ మినిస్ట్రీస్ లో వారు వచ్చిన ప్రతిసారి నిజంగా ఒక మాటలో చెప్పాలంటే పెద్దగా తల్లితో నాకు అనుబంధం లేదు. వాళ్ళ అమ్మాయి పెళ్లి మాత్రం చేశాను, అదొక్కటే నాకు తెలుసు. తల్లిగారిని చూస్తే పలకరించడం, కాస్త పెద్దవాళ్ళం కనుక మాకు దగ్గరగా రాకుండా వారిని మమ్మల్ని ఘనపరచడం తప్పితే పెద్దగా అనుబంధం లేదు. కానీ ఒక దైవజనుడిగా నేను ఒక మంచి మాట చెప్తాను. ఎందుకో తల్లిగారి మొహం చూస్తా ఉంటే అలాగే చూడాలనిపించేది. ఎవరైనా మమ్మల్ని అలా చూస్తే ఏంటి అలా చూస్తున్నాడు అనుకుంటారేమని భయంతో మానుకునేవాళ్ళం. కానీ ఆ తల్లి ముఖంలో ఉన్న తల్లి కళ మమ్మల్ని అలాగ చూడడానికి ప్రేరేపిస్తూనే ఉండేది. అలాంటి ఒక చక్కటి దైవిక కళ కలిగినటువంటి ఒక తల్లి ఈ రోజున మనకు లోటే, నో డౌట్. నేను అంటాను ఖచ్చితంగా సేవకు కుటుంబానికి దేవుడు ఆ లోటును పూడుస్తాడు. ప్రభు తన ప్రేమలో ఆ లోటును నింపుతాడు. అయితే తన యాత్రను ముగించుకొని ఈ రోజున పరిశుద్ధుల్లో ఒకరిగా ఆమె చేర్చబడింది. అంతకు మించిన భాగ్యం మరొకటి లేదు. కనుక ప్రభు నిర్ణయానికి తల వంచుతూ సమ్మతించే కార్యక్రమాన్ని మనం ముందు కొనసాగిద్దాం. చివరిసారిగా చూడాలనుకున్న వారు క్రమంగా అలా చూస్తూ మీరు అలా రోడ్డు మీదకి దాటి వెళ్ళండి. ఆ తర్వాత దైవజనులు కాబట్టి సేవకులే ముందుగా పెట్టెను మోసి ఆ తర్వాత మీకు అందజేస్తారు. మీరు దాన్ని తీసుకొని వెళ్ళి ఆ వ్యాన్ లో పెట్టిన తర్వాత పాటలు పాడుతూ మనము ఆ అంతిమ యాత్రను కొనసాగిద్దాం. మొదట సేవకులైన వారు చూచి అలా వెళ్తారు. ఆ తర్వాత విశ్వాసులైన వారందరూ మీరు ఒకరి తర్వాత ఒకరు చూసుకుంటూ ఆ వాహనం దగ్గర చేరుకోవాలని మనవి చేస్తున్నాను. ఇక్కడ ఎవరు గుంపుగా కూడొద్దండి, దయచేసి గమనించాలని మనవి చేస్తున్నాను. ఆనందయాత్ర ఆనందం ఆనందం యేసుని చూచే క్షణమాసన్నం. ఆనందం ఆనందం యేసుని చూచే క్షణమాసన్నం. దారికి ఇటు పక్కకి నడుద్దాం, దయచేసి ఈ విషయాలు గమనించండి. అయ్యా కొంచెం దారిద్దాం, కొంచెం ఎడమ పక్కకే ఉన్నాం, దయచేసి సాధ్యమైనంత వరకు ఆకాంక్షతో సాగేదం ఆనంద యాత్ర. ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మనం యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మనం యేసుతో. వాహనాలు వస్తున్నాయి, దయచేసి ప్రభు పేరిట మనం వారికి ఆటంకంగా ఉండొద్దని, ఎడం చేతి పక్క జరగదోమని గుర్తించండి. అలాగే పూలు కూడా వాహనదారులకు అటు వెళ్ళే తగిలేలా వేయొద్దు దయచేసి. మీరు మనుషుల మీద పోయొద్దయ్యా దయచేసి. పూలు ఆ బయట నుంచి వెళ్ళి అన్నిలు కూడా తగులుతున్నాయి. అయ్యా వాహనానికి దారిద్దాం. అమ్మా కొంచెం అటు జరిగి కూర్చో.
అన్న కాలేబన్న పాడాలి. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మనం యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర, ఆనందం ఆనందం, యేసుని చూచే క్షణమాసనం. ఆనందం ఆనందం, యేసుని చూచే క్షణమాసనం. ఆత్మానంద భరితులమై, ఆత్మానంద భరితులమై, ఆగమన కాంక్షతో సాగెదం, ఆగమన కాంక్షతో సాగెదం. ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మనం యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మనం యేసుతో నూతన యెరూషలేము యాత్ర. రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా, రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా, మనకు పరిచర్య చేయుట కొరకై, మనకు పరిచర్య చేయుట కొరకై, దేవదూతలు ఉండగా, దేవదూతలు మనకుండగా. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. యేసుని రక్తము పాపముల నుండి విడిపించును, యేసుని రక్తము పాపముల నుండి విడిపించును. వేయినోళ్ళతో స్తుతించినాను, వేయినోళ్ళతో స్తుతించినాను, తీర్చలేము హారుణములు, తీర్చలేము హారుణములు. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన
స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసేదను ప్రభువా నిత్యము స్తుతియింతును. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసేదను ప్రభువా నిత్యము స్తుతియింతును. యేసయ్యా 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 ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, యేసయ్యా 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 అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా 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 యేసయ్యా, యేసయ్యా 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 ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే అది నా హృదయవాంఛే. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే అది నా హృదయవాంఛే. యేసయ్యా 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 యేసయ్యా, యేసయ్యా 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 ముఖ దర్శనం చాలయ్యా
నివసించు నా దైవమా సమీపించని తేజస్సులో నివసించు దైవమా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా యేసయ్యా 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 యేసయ్యా. Praise the Lord. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో పొందిన తర్వాత రేపు మనము కూడా మృతి పొందవలసిందే. ఈ లోక యాత్రను ముగించుకొని మనము ప్రభు యుద్ధకు చేరవలసిన వారమై ఉన్నాము కనుక పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి రక్షింపబడి యేసు కొరకు పరిశుద్ధ జీవితం చేయగలిగితే ఈ యాత్రను ముగించుకున్న మరుక్షణము మహిమలోనికి చేరగలిగిన కృపా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుచేత రక్షణ కాలము ఇంకా మన కొరకు వేచి ఉన్నది. రక్షణ కాలం ఇంకనూ వేచి ఉంది కనుక మారు మనస్సు పొంది యేసు ప్రభుని సురక్షితంగా అంగీకరించి పాపములను విడిచిపెట్టి పరిశుద్ధులుగా జీవించుటకు మనకందరికీ దేవుడు సహాయము చేయునుగాక. పరిశుద్ధపరచబడిన సంఘముగా యేసు ప్రభుకు ఒక దర్శనం చేయడానికి మహిమలో చేరగలిగిన కృప సంఘమును దేవుడు దయచేయునుగాక. విడబడినటువంటి కుటుంబానికి ఒక గొప్ప ఆదరణ, నెమ్మది, ప్రశాంతతను దేవుడిచ్చి ఆ స్థలమును దేవుడు తన ప్రేమలో పూడ్చి కుటుంబములకును దైవజనునికి బిడలకు ఆదరణ దయచేయనట్లుగా దేవుడు తన కృపను, కృప కలిగిన హస్తమును వారిపై చాపును గాక. తల్లి బ్రతికిన దినములన్నిటి కొరకై రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చేద్దాం. ఒకరిగా తల్లిని పిలుస్తున్న దేవుని పిలుపు కొరకై స్తోత్రాలు చేద్దాం. విడిచిపెట్టి మహిమలోనికి చేరిన తన ఆత్మ కొరకై స్తోత్రాలు చేద్దాం. కుటుంబములకును దైవజనులకును రక్త సంబంధులకును శ్రేభిలాషులందరికీ గొప్ప ఆదరణను దయచేట్టుగా స్తోత్రాలు చేద్దాం. ద్వారా మహిమ పొందుకుంటున్న మన దేవునికి హృదయపూర్వకంగా స్తోత్రాలు చెల్లించేద్దాము. దేవునికి కలుగుట్టుగా స్తోత్రాలు చేద్దాం. దేవునికి స్తోత్రం చేద్దాం. దేవునికి స్తోత్రం చేద్దాం. సహోదరులారా, నేను చెప్పినదేమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరము, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనున్నది. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము కాని రెప్పపాటున కడబూరం రోగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, మర్త్యమైనది అమర్త్యము ధరించుకున్నప్పుడు మనకు వినబడు నిరీక్షణ.
ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? విజయమునందు మరణము మృంగివేయబడి చొప్పున దేవునికి స్తోత్రములు కలుగునుగాక. సమస్త మహిమ ఘనత ప్రభావం దేవునికి ఆరోపించే స్తోత్రాలు చేద్దాం. మనుషులారా మట్టికి రమ్మని పిలుచుచు నిత్యమైన మహిమలో పరిశుద్ధులుగా చేర్చుకుంటున్న దేవునికి స్తోత్రములు కలుగునుగాక. తండ్రి నీకు స్తోత్రాలు. ప్రభువా, మా జీవితాల్లో మీరు ఉద్దేశించిన కార్యములను బట్టి మా జనన మరణ దినముల కొరకై స్తోత్రములు. మీరు నిశ్చయించిన ప్రకారం జరిగిస్తున్న మీ సంకల్పాన్ని బట్టి వందనాలు. అలాగున మా తల్లి మేరమ్మ గారి జీవితంలో మీరు జరిగించుకున్న కార్యాలన్నిటి బట్టి స్తోత్రములు. ఇప్పుడు నిత్యమైన మహిమలో నిత్యమైన విశ్రాంతిలో ఉన్నది నమ్మి మీరు ఆజ్ఞాపించిన మేరకు మన్నైనది మనుకునకును, తుమ్మైనది దుమ్మునకును, బూడిదైనది బూడిదకు అప్పగించి ఉన్నాం. అంచె దూరం రోజులప్పుడు మేము మరలా మీ స్వరములు విని లేపబడబోతున్నాము. ఆ నిరీక్షణ బ్రతికిన మాకందరికి అనుగ్రహించి మీ అందు కలుగు ఆ రక్షణ మేము పొందుకొని మీ రాజ్యము కొరకు సిద్ధపడగలిగిన కృప మాకు దయచేయమని, విడబడినటువంటి మీ దాసులను, బిడ్డలను, కుటుంబాన్ని, రక్త సంబంధులను, తోడబుట్టులను, సంఘములు ప్రభువాన్ని ఆదరించమని ప్రాణాత్మ దేహాలతో మీకు లొంగిపోతూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులను రేపు మహిమలో వచ్చుచున్న మన ప్రభు అయిన యేసు క్రీస్తును ఎదుర్కొనుటకు కృపను కలగజేసి నడిపించునుగాక. ఆమేన్.